బిడ్డ పుట్టిన తర్వాత అందరూ ఆత్రంగా ఎదురు చూసేది ఏంటి అనంటే ఒకటి యూరిన్ అయిందా లేదా బేబీకి, మోషన్ అయిందా లేదా, అంతే కదండి. గ్రాండ్ పేరెంట్స్ అయితే యూజువల్లీ దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎందుకంటే అది చేస్తేనే బేబీ హెల్దీ అన్నట్టు లెక్క, అంతే కదా. సో ఎప్పుడు మోషన్ పాస్ చేస్తారు బేబీ అనంటే పుట్టిన తర్వాత వితిన్ 24 అవర్స్లో మోస్ట్ ఆఫ్ ద బేబీస్ పాస్ చేస్తారు. 24 అవర్స్ దాటిన తర్వాత కూడా వితిన్ 48 అవర్స్లో మోషన్ పాస్ చేయడం అనేది నార్మలే అనమాట. మోర్ దాన్ 48 అవర్స్లో కనుక చేయకపోతేనే మనము కంగారు పడాలి, డాక్టర్కి చూపించాలి. నెక్స్ట్ థింగ్, యూరిన్ ఎప్పుడు పాస్ చేస్తారు అంటే యూజువల్ అది కూడా వితిన్ 1 డే ఆఫ్ లైఫ్లోనే యూరిన్ అనేది పాస్ చేసేస్తారు. సో ఇప్పుడు మోషన్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కువగా కంగారు పడేది దాని గురించే కదా, ఎన్నిసార్లు అవుతుంది, ఎలా అవుతుంది అనేది టెన్షన్గా ఉంటుంది మదర్స్కి. సో ఫస్ట్ మంత్ ఆఫ్ బేబీ పుట్టినప్పుడు యూజువల్లీ స్టూల్స్ అనేవి రోజుకి కనీసం 5 నుంచి 6 సార్లు లేదా ఒక్కొక్కసారి ఎక్కువ సార్లు కూడా బేబీ మోషన్ అనేది పాస్ చేస్తారు. సో ఇది కూడా నార్మల్ అనమాట. రోజుకి ఎవ్రీ టైం, ఒక్కొక్కసారి బేబీ అయితే ఎవ్రీ టైం ఫీడ్ చేసిన తర్వాత కూడా లిటిల్ బిట్ ఆఫ్ మోషన్ పాస్ చేస్తారు. సో ఇది కూడా కంగారు పడే విషయం అయితే కాదనమాట. సో ఫ్రీక్వెన్సీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కలర్ ఆఫ్ ద మోషన్. సో మామూలుగా అయితే బ్రెస్ట్ ఫెడ్ బేబీస్కి గోల్డెన్ ఎల్లో కలర్ స్టూల్స్ అనేవి వస్తాయన్నమాట. ఒక్కొక్కసారి ఒకేషనల్గా బాటిల్ ఫెడ్ బేబీస్ ఉన్నప్పుడు గ్రీన్ కలర్ మోషన్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో దీన్ని కూడా మీరు నార్మల్గా తీసుకోవచ్చు. పర్సిస్టెంట్గా గ్రీన్గా వస్తున్నాయి అని అంటేనే మీరు కంగారు పడాలి. ఆన్ అండ్ ఆఫ్గా ఉంది అని అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే ఫ్రీక్వెన్సీ అయిపోయింది, కలర్ అయిపోయింది. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే సెమీ సాలిడ్గా ఉండాలన్నమాట. ఫార్మ్డ్ స్టూల్గా ఉండాలి. ఎక్కువగా వాటరీగా ఉన్నా లేకపోతే మరీ గట్టిగా కాన్స్టిపేటెడ్ స్టూల్ లాగా ఉన్నా మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నెలలోపు ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా. నెల దాటిన తర్వాత సెకండ్ మంత్లో సడన్గా బేబీ మోషన్లో చేంజ్ వచ్చేస్తుంది. ఏంటి అని అంటే ఇన్ని రోజులు రోజుకి 5-6 సార్లు పాస్ చేసిన బేబీ ఇప్పుడు రోజు కూడా చేయదనమాట. ఒక్కొక్కసారి ఈవెన్ 4 డేస్ 5 డేస్ కూడా మోషన్ పాస్ చేయరు సెకండ్ మంత్లో. ఇది కూడా కంగారు పడాల్సిన విషయం కాదు. బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ అయితే ఈవెన్ 1 వీక్ కూడా పాస్ చేయరు ఒక్కొక్కసారి. సో యూజువల్లీ స్టూల్ ఫ్రీక్వెన్సీ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది సెకండ్ మంత్కి వచ్చిన తర్వాత. మరి ఎప్పుడు కంగారు పడాలి మోషన్ పాస్ చేయకపోతే అని అంటే, ఒకటి వామిటింగ్స్ ఏమన్నా అవుతున్నాయా అంటే ఇంతకుముందు లేవు, ఇప్పుడు కొత్తగా వామిటింగ్స్ అవుతున్నాయి. సెకండ్ థింగ్, పొట్ట అనేది ఉబ్బుగా కనిపిస్తుంది. థర్డ్ థింగ్, బేబీ ఏడుస్తుంది అంటే క్రాంకీగా ఉంటుంది. ఫోర్త్, బేబీ సరిగా ఫీడింగ్ తీసుకోవట్లేదు. సో ఇట్లాంటి ఇష్యూస్లో మాత్రమే మీరు బేబీ మోషన్ పాస్ చేయకపోతే కంగారు పడాలి. లేదు అనంటే ఏం టెన్షన్ లేదు. కానీ మీరు ఇంట్లో తొందరపడి చింతపండు లాంటివి పెట్టారనుకోండి, చింతపండు వల్ల ఆ లోకల్గా ఏనస్ దగ్గర ఇరిటేషన్ వచ్చి అల్సర్ వచ్చి ఇంకా బేబీ ఎక్సెసివ్గా క్రయింగ్ అయ్యే ఛాన్స్ ఉంది, క్రాంకీ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇట్లాంటివి మీరు చేయకండి. మీకు ఏమన్నా డౌట్గా ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏం చేయాలో చెప్తారనమాట.